దట్టమైన నల్లమల అడవుల్లో జరిగే ఈ జాతరని దక్షిణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు. ఈ గుడి కేవలం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. అది కూడా ఈ నెలలో వచ్చే చైత్ర పౌర్ణమికి. ఇదే మన సలేశ్వర లింగమయ్య జాతర. అక్కడికి వెళ్లే భక్తులు కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ ప్రేమగా పిలుస్తూ వెళ్తారు. ఇక్కడ శివయ్య ఈ లోతైన లోయలో స్వయంభుగా వెలిశాడు. సలేశ్వర లింగమయ్యని చేరుకోవడానికి కేవలం భక్తి ఉంటే సరిపోదు, ఎంతో పట్టుదల కూడా ఉండాలి. ఎందుకంటే ఇది పులులు తిరిగే అడవిలో చేసే ఒక కష్టమైన ప్రయాణం. దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఇలా ట్రెక్ చేసుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ లోయని చూసినప్పుడు ఇది ఒక మనకి కైలాసంలా అనిపిస్తుంది. అలాగే ఈ లోయలో ఎంతో అద్భుతమైన జలపాతం కూడా ఉంది. ఇది 365 రోజులు 200 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ మన శివయ్య పాదాలను అయితే తాకుతుంది. స్పెషల్ ఈ చైత్ర పౌర్ణమికి ఈ వాటర్ ఒక అమృతంలా మారుతుందనేసి అక్కడున్న భక్తుల నమ్మకం. ఈ ప్లేస్ కి వృద్ధులు చిన్నపిల్లలు రాకపోవడం చాలా మంచిది. చైత్ర పౌర్ణమి రోజు చంద్రకిరణాలు అనేటివి ఇక్కడున్న శివలింగాన్ని తాకడం వల్ల ఈ ప్లేస్ అంతా పవిత్రంగా మారిందని పురాణాల్లో చెప్పారు. పడిన కష్టం అంతా మర్చిపోయి ఆ శివయ్యని దర్శించుకోగానే మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ సంవత్సరం ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ అయితే షేర్ చేసేయండి. హర హర మహాదేవ్ శంభో శంకర.